హాయ్ విను. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే లక్నోలో జరిగిన సంఘటన. లక్ లేని ఒక తండ్రి. ఏమిటంటే కొడుకు తండ్రిని రివాల్వర్తో కాల్చి చంపి డ్రమ్లో వేసి యాసిడ్ వేసి క్రైమ్ తర్వాత ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే తండ్రికి కొడుక్కి మధ్యలో ఒక యుద్ధం. ఏంటంటే తండ్రి డ్రీము, తండ్రి యాంబిషన్ కోసం కొడుకు చదవాలి, ఆ పొజిషన్లోకి రావాలి అని చెప్పి. మనందరికీ ఉంటే ఒక మానియా అండి, ఐఐటీగా నీట్, డాక్టర్ అవ్వాలనే కోరిక. తండ్రికి ప్యాథాలజీ ల్యాబ్. సో అప్పుడు ఏంటంటే డాక్టర్స్ని చాలామంది చూశాడు, ఆ ఫీల్డ్తో అనుబంధం ఉంది కాబట్టి కొడుకుని కూడా వెంటనే డాక్టర్ చేసేయాలి. సో వాడికి ఇంట్రెస్ట్ లేదు. ఆయన సరే ఫోర్స్. వార్తలు ఏం చెప్తున్నాయంటే ముందు ఈ విషయం మీద డిస్కషన్ జరిగి అబ్బాయి ఇంట్లోంచి వెళ్ళిపోయిన సంఘటన కూడా ఉంది. అలాంటప్పుడు కూడా తండ్రి ఎలాంటి అవ్వలేదు. పిల్లవాడిని ఇది చేయి అంటే వాడు ఇంకా ఏం చేయాలో తెలియక ఒకటే చేశాడు. ఏంటంటే వాడు కోర్సులో బాడీస్ని కట్ చేయవలసిన సొంత తండ్రి బాడీనే కట్ చేస్తాడండి. ల్యాబ్లో కెమికల్స్తో చదువుకోవాల్సిన కుర్రాడు ఏం చేశాడంటే ప్రాక్టికల్గా తండ్రి మీద యాసిడ్ వేసి మిగతా కార్యక్రమాలు చేశాడు. సో ఎంత దారుణం అండి. మనం పిల్లల్ని పెంచుతున్నాం, పిల్లలకు కూడా కోరికలు ఉంటాయి, వాళ్ళకి కూడా ఆశలు ఉంటాయి, వాళ్ళకి డ్రీమ్స్ ఉంటాయి. నేను అడిగే ప్రశ్న ఏంటంటే మీరు మీ ప్రొఫెషన్లో ఉన్నారా? మీరు డ్రీమ్ చేసిన ప్రొఫెషన్లో ఉన్నారా? లేదుగా. మనం అవ్వలేదు, మన పిల్లలు అవ్వాలి. ఎంత తప్పండి అది యాక్చువల్గా. వాళ్ళ మీద ఫోర్స్ చేయటం కదా, ఇంపోజ్ చేయటం కదా. ఈ లోకంలో ఐఐటి నీట్ కోచింగ్ తప్ప ఇంకేం కోచింగ్లు లేవండి. పేపర్ తీసి చూడండి, డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. సో ఈ రెండు ప్రొఫెషన్లో మాత్రమే సెటిల్ అవ్వలేదు. ఒకటి ఆలోచించుకుంటే లక్షల మంది పిల్లలు భారతదేశంలో ఈ ఎంట్రన్సెస్కి పోటీ పడుతుంటే కొన్ని సీట్లు మాత్రమే ఉన్నాయి, పర్సంటేజ్ వెరీ లో. దానికోసం ఇంత రిగరస్ ఫైట్. దీనివల్ల ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా పాడైపోతుంది. మీ డబ్బులు లూట్ చేస్తున్నారు. ఇంతకుముందు కొన్ని కంపెనీస్ వచ్చినాయిగా, ట్యాబ్లు పట్టుకొని మీ ఇంటికి వచ్చారు కదా, కొన్ని వేల రూపాయలు ఇస్తే ఆ ట్యాబ్లో మొత్తం నేర్పించేస్తాను. ఈరోజు ఆ కంపెనీలో దివాలా. పిల్లలకి అభిరుచి ఉంది, పిల్లలు నేర్చుకోవాలనే తపన వాళ్ళకు ఉంది, ఇది చేయాలనే డ్రీమ్ ఉంది. మీరెవరండి దాన్ని స్పాయిల్ చేసి? దే ఆర్ ఇండివిజువల్స్. మీ పిల్లలు అవ్వచ్చు. ఈరోజు ఎంత దారుణంగా ఉందంటే మీ పిల్లలు చదివి స్ట్రెస్ లేని స్కూల్స్లో చదివే పిల్లలు కూడా తీసుకెళ్ళి స్ట్రెస్ ఉన్న స్కూల్లో ఈ కోచింగ్ కోసం వేస్తున్నాం మనం. అడ్మిషన్స్ కష్టమైన స్కూల్స్, అక్కడ అడ్మిషన్స్ కష్టపడి తెచ్చుకున్న తర్వాత 6th 7th అవగానే స్కూల్ మార్చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ కోచింగ్ లేదు, ఐఐటి నీట్ కోచింగ్. సో మీ యొక్క సాటిస్ఫాక్షన్ కోసం ఇలాంటి స్కూల్స్ కూడా, ఈ స్ట్రెస్ లేని స్కూల్స్ కూడా ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఈ ఐఐటి నీట్ కోచింగ్లు వాళ్ళు కూడా రన్ చేస్తున్నారు.